గురుగా గరుడ పురాణం కంటే ముందు ఇది ఉంది, చిర్రావూరిది. చిర్రావూరిది. కోటా శ్రీనివాసరావు చనిపోయడం చాలాసార్లు వచ్చింది. అవునా? కోటా శ్రీనివాసరావు గారు చనిపోయారని, అవును. అలీ చనిపోయాడని, ఇట్లా ఆలి చాలా చనిపోయాడని అవును. వచ్చినాయి. నరసింహాచార్యులు కూడా పోయాడని కూడా మీ మీద పెట్టారు. ఆ, వాళ్ళందరూ ఎవరంటే మా అభిమానులు. ఓకే. ఒక వ్యక్తి బతికి ఉండంగా చచ్చిపోయాడు అనేటువంటి ప్రచారం జరిగిందంటే వాడికి ఆయుర్దాయం ఇచ్చినట్లే. ఓహో. యాక్చువల్గా మన చిర్రావూరికి నేను 4 సార్లు ఫోన్ చేసి ఎత్తలేదు. ఆ వీడియో చేసిన వ్యక్తి మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఓకే ఓకే. అవునా? మీకున్న సమాచారం ఏంటి? ఎక్కడి నుంచి చనిపోయాడు అనడానికి ఆధారం ఏంటి? నాకు తెలిసి బహుశా ఆ చేసే వ్యక్తికి ఈయనకి మధ్యలో ఏదన్నా యుద్ధం ఉందేమో. ఓకే. అంటే ఒక సోషల్ మీడియాలో ఒక వ్యక్తి చనిపోయాడు అని బతికుండంగా చనిపోయాడు అనే వ్యక్తి ఎవరుతుంటాడో నిజంగా వాడు బతుకున్నా చచ్చినోడితో సమానం. చేసినోడు. ఇది చాలా తప్పు. అది ఓకే, చాలా తప్పు. కాబట్టి అటువంటి అనైతికమైనటువంటి వీడియోలని చూచిన వాళ్ళు కూడా కర్మ అనుభవించాల్సింది. అవునా? అనుభవించాల్సింది. అదృష్టవా నీ కంటితో చూసిందే నిజం, చెవితో విని దాని గురించి ప్రచారం చేసిన కూడా కర్మ అనుభవించాలి. యోగాసనాలు ఉన్నాయి. కొత్తగా మన కలియుగంలో కొన్ని యోగాసనాలు పెట్టుకోవాలి. కర్ణబంధ యోగం, కర్ణభంగ యోగం ఇట్లా పెట్టుకోవాలి. నేత్రబంధన యోగం, వాక్ బంధన యోగం. కరెక్ట్. ఈ రోజున వాస్తవాలు చెప్పాలన్నా కూడా భయంగానే ఉంది. అంతే. ఇటువంటి డర్టీ ఫెలోస్ ఒక వ్యక్తి చనిపోయాడు అనేటువంటి ఎంత అన్యాయం అంశాన్ని ఏదనంటే వ్యక్తిగతంగా చూసుకోండి. చచ్చిపోయారు ఎలా పెడతారండి? అదే కదా, తప్పు కదా చాలా. అంటే కాబట్టి ఒక వ్యక్తి చావుని కోరుకున్న దోషమే. ఓకే. ఒకరి జీవితం నాశనం అయిపోవాలని కోరుకున్న దోషమే. ఒక వ్యక్తిని మానసికంగా వంచిన దోషమే. అందుకే జ్యోతిష్ శాస్త్రంలో మనోవాకాయ కర్మలు మనసు చేత కానీ, వాక్కు చేత కానీ, కాయం చేత కానీ, దాని దృఢకర్మలు, అదృఢ కర్మలు, దృఢ కర్మలు అంటారు. సో కాబట్టి మరి చిర్రావూరి గారి మరణానికి చింతించాలో. పాపం చనిపోలేదండి మీరు అంటే అతను చెప్పిన విధానం కరెక్ట్. నిన్న మధ్యాహ్నం వారు గతించినట్లుగా సమాచారం అందింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలి అని చెప్పంటే వాడు కడుపుకు అన్నం తిన్నవాడా, గడ్డి తిన్నవాడా, అది పద్ధతిగా పుట్టినవాడా? కరెక్ట్. ఇట్లాంటి చెత్త పనులు చేయొద్దు డిజిటల్ మీడియాలో. అవతలోడు ఎదవ అవ్వచ్చు. అవును. చిర్రావూరి ఎదవే అవ్వచ్చు నీ దృష్టిలో. అయినా సరే తప్పు, చాలా తప్పు. మనం అంతటి వేణుస్వామిని అందరినీ బండపూలు తిడుతుంటేనే మీరు నా ప్రోత్సాహం తిరిగాం. చివరికి అది ఎట్లాగో ఆగింది. వాడు ఎదవే. ఎస్, ఉపకారికి నొపకారము నెబరమ్మక చేయరాదన్న. వాడు అపకారైనా సరే కష్టంలో ఉన్నప్పుడు పలకరించాలి. అవును. పలకరించిన వ్యక్తుల్ని విస్మరించేవాడు ఏమంటారంటే వెధవ అంటారు. ఓకే. సో కాబట్టి మరి ఒక ఆయన ఈయన గురించి చెప్పాడు, వేణుస్వామి తెచ్చిపోతాడో జాతకం చెప్పాడు. అవి కూడా ఉంది. మీరు ఫాలో అయ్యేంత అవకాశం లేదేమో. మాకు సర్కస్లో జబర్దస్త్ వీడియోల కంటే జ్యోతిష్ వీడియోలు బాగా చూస్తారు. ఓకే. కాబట్టి ఎదవని వెధవ అన్నా కూడా తప్పే. వాడు నన్ను వెధవ అని ముద్ర ఎక్కర్లా, పబ్లిక్ ముద్ర వేస్తుంది. 35 ఏళ్ల పాటు నాతో స్నేహితుడు ఒకడు ఎదవాని చిత్రీకరించాడు. 35 ఏళ్ల పాటు నాతో స్నేహం చేసి తన అవసరాలకి, తనకు ఇబ్బంది వస్తే ఫస్ట్ కాల్ నాకే చేస్తాడు. 2 రోజుల క్రితం కూడా హెల్ప్ చేశాను అన్నాక కూడా. ఆ తర్వాత చెప్పాడు, నువ్వు ఎదవే కానీ నేను ఎంతవరకు కూడా అంతవరకు వాడుకుంటాం మేము.
అయ్ నేను ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకుంటాం, కొన్ని విషయాలకు వాడుకోం అని బా. నా వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాడు ఎదవేనండి, అయినా సరే అతన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటాం, బా. ఎంతవరకు వినాలో అంతవరకు వింటాం. ఆ, మరి ఎదవని నేనా, నన్ను వాడుకున్నాం వాడు ఎదవా? ఉమ్, మీరు చెప్పండి. తప్పు కదా. స్నేహితుడిని అలా మాట్లాడడం, వెనకాల బ్యాక్ టాక్ చేయడం అనేది చాలా తప్పు, దుర్మార్గం అది. నాకు సంబంధించిన దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు అవును. అవతల 100 మాట్లాడతారు. ఉమ్, నిన్న జరిగింది లిటరలీ నా నిన్న ఓకే. ఫస్ట్ టైం నా జీవితంలో కేవలం నా భార్య మొదటి డెలివరీకి నా కోసం కాపలా కాశాడు, ఆ, నా కోసం కాపలా కాశాడు, ఉమ్, ఎవరు లేకుండా సుమారు 18 గంటల పాటు నాతో పాటు కూర్చున్నాడు. ఆ, కేవలం ఆ కన్సీవ్ మీద అతనితో నేను 30 ఇయర్స్ నేను ఫ్రెండ్షిప్ చేశాను. బా. అతని నుంచి నేను ఎక్కడ ₹1 లబ్ధి పొందాల, ₹1 నాకు ఏ రోజు నాకు ఉమ్, అతని నుంచి నేను అప్పుగా అడగలేదు. కానీ అతని అవసరాలు నేను చూశాను, ఉమ్, అతని కష్టాలు చూశాను, నా శక్తానుసారం ఆదుకున్నాను. అయినా మనిషిలో నా వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాడు ఎదవేనండి, ఎంతవరకు అంతవరకు వాడతాం ఆయన్ని అన్నప్పుడు నేను ఒక మెసేజ్ పెట్టాను. ఏంటంటే నా వెధవతనం వలన సమాజానికి కానీ ఏ కుటుంబానికి కానీ హాని కలగలేదు, నా జీవితాన్ని నేను పోగొట్టుకున్నాను. సో నన్ను వెధవాని ముద్ర వేయడానికి మీరు సఫలీకృతం అయ్యారు, ధన్యవాదాలు. నా దృష్టిలో వాడు చచ్చిపోయినట్టు లెక్క. రిప్లై ఇచ్చాడు ఏమన్నా? ఇంకెందుకు ఇస్తారు? ఓకే. ఇంకెందుకు ఇస్తారండి? ఎవరు కదా. ఇటువంటి వెధవలందరికీ భగవద్గీతలో కృష్ణుడు వాక్యాలు ఏమైనా మేలుకొలుపుతాయండి? ఉమ్, కానీ నా దృష్టిలో వాడు చచ్చిపోయినటువంటి బతికున్నటువంటి శవాలే, ఎథిక్స్ లేకుండా, విలువలు లేకుండా, అటువంటి చిర్రా ఊరిని చచ్చిపోయాడు చెప్పిన వాడు వాడట మనిషి, వాడి పుటకేంటి? వెరీ సాడ్. ఏదైనా రైవల్స్ ఉంటే చూసుకోండి, తర్వాత చూసుకోండి. అంతే తప్ప చచ్చిపోయాడు అనేటువంటి వీడియో పెడతాం అనేటువంటిది దానంతటి దుశ్చర్య మరొకటి కాదు. కాబట్టి చిర్రా ఊరి గారిని అతనిపై లీగల్గా మీరు నిజంగా మీరు బతికుంటే లీగల్ యాక్షన్ తీసుకోండి, తప్పులేదు. అయితే చిర్రావూరి గారు నండూరి శ్రీనివాస్ అనే అతన్ని టార్గెట్ చేస్తాడు రెగ్యులర్గా. ఆయన ఒక్కరినే కాదు, చాలా మందిని టార్గెట్ చేస్తాడు. అట్లా వాళ్ళలో శత్రువులు ఎవరైనా అట్లా చేసి ఉంటారేమో. ఏదైనా సార్, ఏదైనా ఉంటే బయట చూసుకోండి. సోషల్ మీడియా మీకు ఏమన్నా పబ్లిక్ ప్లాట్ఫార్మా? ఇటువంటి దరిద్రుల యొక్క వీడియోలు బట్టి కదా గత 15 రోజుల నుంచి యూట్యూబ్లు మొత్తం అన్ని మార్చారు. అవును. ఈ రోజున నరసింహాచార్యులు ఒకప్పుడు 1,70,000 పోయే వీడియోలు టాప్ ఛానల్స్ కూడా 10-15 డబుల్ ఇట్లా పోతున్నాయి. అవును.